హలో ఎవరివన్. వివేకానంద గారి హత్య కేసులో ఆయన మర్డర్ కేసులో మరీ ముఖ్యంగా రోజుకో ట్విస్ట్ కనపడుతుందని చెప్పాలి. ఇప్పుడు అలానే మరొక ఇష్యూ అయితే నడుస్తుంది. దాని మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో. ఏంటి సార్ ఆ ట్విస్ట్? మళ్ళీ కొత్తగా తాజాగా జరిగిన పరిణామం ఏంటంటే సిఐ శంకరయ్య ఆయన డైరెక్ట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపించారు. పరువు నష్టం దావా కింద లీగల్ నోటీస్ పంపించారు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రికి ఒక సిఐ లీగల్ నోటీస్ పంపించారు పరువు నష్టం దావా వేస్తూ. ఇది సాధ్యమా? జనరల్ గా మనం ఎప్పుడైనా చూసామా? ఇది సాధ్యపడదు. ఎందుకంటే ఒక సిఐ సీఎంకి పంపించడం అంటే మాటలు కాదు. అంటే దాని వెనక ఎవరున్నారు అనేటువంటి ఒక ఆలోచన ఎవరైనా చేస్తారు కదా. శంకరయ్య అనేటువంటి సిఐకి వెనక బ్యాక్గ్రౌండ్ ఎవరు లేకుండా ఒక సీఎంకి సీఎం మీద పరువు నష్టం దావా వేస్తూ నోటీస్ పంపిస్తారా? అందుకే ఇప్పుడు బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి, అలాగే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి వీళ్ళు మీడియా ముందుకు వచ్చి వివేకానంద రెడ్డి హంతకులు శంకరయ్య లీగల్ నోటీస్ పంపించడం వెనక ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో శంకరయ్యకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆఫర్ చేస్తుంది. గతంలో ఏ విధంగా అయితే గోరంట్ల మాధవ్ మీసన్ మెలేస్తే తెలుగుదేశం పార్టీ లీడర్లు దివాకర్ రెడ్డి మీద, జేసీ దివాకర్ రెడ్డి మీద, ప్రభాకర్ రెడ్డి మీద టికెట్ ఇచ్చారు గోరంట్ల మాధవ్కి. ఆ రోజు గోరంట్ల మాధవ్ సీఐగా ఉండేవాడు. ఇప్పుడు కూడా శంకరయ్య ఇప్పుడు ఈ విధంగా నోటీసు పంపించడం వెనక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు అనేటువంటి ఆరోపణలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నారు. సరే, ఈ ప్రత్యారోపణలు ఆరోపణలు అనేది రాజకీయ కోణం నుంచి చూస్తే మనకు కనిపిస్తుంది. అసలు ఎందుకు అసలు శంకరయ్య ఇప్పుడు ఈ పరువు నష్టం దావా ఇప్పుడు వేయటానికి కారణాలు ఏంటి అనే దాని మీద మనం కొంచెం డెప్త్గా వెళ్తే అసలు ఏంటి ఈయన వేసినటువంటి పరువు నష్టం దావా అని అంటే, వివేకానంద రెడ్డి గారు మర్డర్ జరిగినప్పుడు అక్కడ ఆ బ్లడ్ని అదంతా తుడిచేసేటప్పుడు ఈయన పక్కన ఉన్నాడు అని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానం చేశారు. సో ఆ తర్వాత ఆయన అనేక సందర్భాల్లో వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసును ప్రస్తావిస్తూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకనంటే ఆ మర్డర్ జరిగినప్పుడు 2019 ఎన్నికలకు ముందు అది చంద్రబాబు నాయుడు గారు చేయించారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత పత్రికల్లో చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టి న్యూస్ రాశారు. అది నమ్మారు ప్రజలు కూడా. నమ్మి ఆయన్ని ముఖ్యమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని 2019లో. ఫస్ట్ గొడ్డల పోటు కాదు గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డల పోటు అన్నారు. ఆ గొడ్డలే ఎవరిదా అంటే చంద్రబాబు గారి చేతిలో పెట్టేసి మరుసటి రోజు పత్రికల్లో రాశారు, పేపర్లో వేశారు. సో ఇంతకీ అసలు ఆ మర్డర్ ఎలా జరిగింది ఏంటి అనేది సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఎంక్వైరీ చేసి ఆ తర్వాత గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీని మొత్తాన్ని ఉపయోగించి ఎంక్వైరీ చేసి ఈ మర్డర్ వెనుక అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారు ఇంకా ఇతరులు ఉన్నారని చెప్పి ఛార్జ్షీట్లో పొందుపరిచారు. సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచారు. ఈ కేసులో విచారణని పూర్తి చేయని తుది తీర్పు చెప్పండి అని చెప్పి వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గారు పిటిషన్ వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు ఏం చేసింది, విచారించి సిబిఐని అడిగింది ఏంటి ఈ కేసు గురించి ఏం చేశారని. అందులో సుప్రీంకోర్టు కూడా ఒక టైం బౌండ్ పెట్టి ఆ టైం బౌండ్ లోపల మీరు ఫైనల్ చేయండి అని చెప్పి చెప్పింది. ఆ టైం బౌండ్ లోపల మీరు ఎందుకు చేయలేకపోయారని చెప్పి అడిగింది. అడిగితే అప్పుడు సిబిఐ ఏం చెప్పింది, మీరు ఇచ్చినటువంటి టైం ప్రకారం మాకున్నటువంటి పరిధిలో మేము చేయగలిగినంత ఇన్వెస్టిగేషన్ మేము చేశాము, మళ్ళా మీరు ఆదేశిస్తే మరింత లోతుగా మేము విచారణ చేస్తాము అని చెప్పి సిబిఐ చెప్పింది. డాక్టర్ సునీత రెడ్డి గారు ఉన్నారు కదా, వివేకానంద రెడ్డి కుమార్తె, ఆవిడ మీరు తేల్చండి, హంతకులు ఎవరో తేల్చండి, ఇన్ని సంవత్సరాల నుంచి హంతకులు ఎవరో మీరు చెప్పలేకపోతున్నారు, మీరు తేల్చండి అని చెప్పి ఆయన అభ్యర్థించారు. ఈవిడ తరఫు నుంచి సిద్ధార్థ లోత్రా గారు వాదిస్తూ ఉన్నారు. సో వాదిస్తున్న క్రమంలో ఆయన మొత్తం సిబిఐ సంబంధించిన ఛార్జ్షీట్ వీటన్నింటిని పరిశీలించిన వాదనలు వినిపించారు. ఈ వాదనలన్నీ వినిన తర్వాత సిబిఐని మరింత లోతుగా విచారించండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. విచారించి మీరు ట్రయల్ కోర్టులో ఒకసారి పిటిషన్ వేయండి అని చెప్పి సునీతారెడ్డి గారికి చెప్పారు. ట్రయల్ కోర్టులో ఇంకోసారి పిటిషన్ వేసి ఈ హంతకులు ఎవరో తేల్చండి అని చెప్పి పిటిషన్ వేయండి, ఆ తర్వాత సిబిఐ మరింత లోతుగా విచారిస్తుందని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఇప్పుడు
అది టైం కూడా పెట్టింది సుప్రీంకోర్టు. ఏం పెట్టింది? 2 వారాల లోపల మీరు పిటిషన్ వేయండి ట్రయల్ కోర్టులో, 8 వారాల లోపల మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే. అంటే ఈవిడ ఎలాగో పిటిషన్ వేస్తారు ట్రయల్ కోర్టులో. ఈ ట్రయల్ కోర్టులో పిటిషన్ వేసిన తర్వాత 4 వారాల లోపల సిబిఐ వాళ్ళు విచారణ చేయాలి. సిబిఐ విచారణ పూర్తి చేస్తే బయటపడేది అంతకులు ఎవరెవరు అనేది అందరికీ తెలుసు. ఛార్జ్ షీట్లో ఆల్రెడీ ఏమేమి పొందుపరిచారు ఇప్పటి వరకు అనేది అందరికీ తెలుసు. సో ఒకవైపు దస్తగిరి అతను అప్రూవ్గా మారారు చెప్తున్నారు, ఆ రోజు ఏం జరిగింది మొత్తం చెప్తున్నారు. అలాగే హంతకులు ఎవరని చెప్తున్నారు. ఇప్పుడు సరే కొంతమంది బెయిల్ మీద ఉన్నారు, తర్వాత కొంతమంది సాక్షులు చనిపోయారు. ఆ రోజు పోలీస్ ఆఫీసర్గా కడపలో ఆ పులివెందుల్లో సిఐగా శంకరయ్య అని అతను ఉన్నాడు. ఈ శంకరయ్య ఇప్పుడు ఇంతకాలం లేని ఇప్పుడు లీగల్ నోటీస్ పంపించారు. ఆ శంకరయ్య మర్డర్ జరిగినప్పుడు ఆ స్పాట్లో మర్డర్ జరిగింది ఇన్ఫర్మేషన్ అందుకని వెళ్ళింది ఆయనే అని చెప్పి సునీతారెడ్డి గారు చెప్తున్నారు. వెళ్ళింది ఆయనే వెళ్ళారు, ఆయన ఎదురుగానే ఈ మొత్తం బ్లడ్ ఇదంతా కడిగేశారు. మరి ఆయన ఏం చేస్తున్నట్టు పోలీస్ ఆఫీసర్గా అనేది చంద్రబాబు గారు చేసినటువంటి ప్రశ్న. దానికి బహుమతిగా ఇది బ్లడ్ తుడుస్తున్నప్పుడు కాముగా ఉండి అంతకులకు కోఆపరేట్ చేశారు. దానికి బహుమతిగా 2019 నుంచి 2024 వరకు శంకరయ్యకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మేలు చేసింది. ఆయనకి అనేక రకాలుగా కెరీర్ పరంగా ఆయనకి మేలు చేసింది అనేటువంటి ఒక స్టేట్మెంట్, ఒక వ్యాఖ్య చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఓకే. సో దాంతో నేను మానసిక వేదనకు గురవుతున్నాను. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ విన్న తర్వాత ఆ రోజు నేను బ్లడ్ తుడిసేటప్పుడు నేను లేను, అయినప్పటికీ కూడా నాకేదో మేలు చేసి నన్ను డిఎస్పీగా ప్రమోషన్ చేశారని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు. నేను ఇప్పటికీ కూడా సిఐగానే ఉన్నాను. కాబట్టి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కారణంగా నేను మానసిక వేదనకు గురవుతున్నాను, నాకు పరువు పోయింది నాకు అని చెప్పి ఆయన చంద్రబాబు నాయుడు గారికి లీగల్ నోటీస్ పంపించారు. సీఎంకి చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీఎం, ఇప్పుడు సీఎం ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఆయన లీగల్ నోటీస్ పంపించారు. లీగల్ నోటీస్ పంపిస్తే ఇప్పుడు అది చర్చనీయాంశం అయింది. ఇప్పుడు అసలు ఆయన లీగల్ నోటీస్ ఎలా పంపించారంటే దాని వెనక ఎవరున్నారు? ఒక సిఐ శంకరయ్య. ఇప్పుడు ఆయన్ని సస్పెండ్ చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఆయన సస్పెండ్ చేయట్లేదు? ఇప్పుడు ఆయన విఆర్లో ఉన్నారు, ఆయన ప్రజెంట్ విఆర్లో ఉన్నారు శంకరయ్య అని అతను. సో ఆయన ఎందుకు సస్పెండ్ చేయకూడదు, మీరు సస్పెండ్ చేయండి అని చెప్పి బీజేపీ సంబంధించిన లీడరు ఆదినారాయణ రెడ్డి తెలుగుదేశం పార్టీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. శంకరయ్యని ఇమీడియట్గా సస్పెండ్ చేయండి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు న్యాయపరంగా ఏదైనా మనం ఫేస్ చేద్దామని చెప్పి ఆయన అంటున్నారు. సునీతారెడ్డి గారు ఇప్పుడు పిటిషన్ వేస్తున్నారు కదా ట్రయల్ కోర్టులో, ఖచ్చితంగా సిబిఐ వచ్చి మళ్ళీ ఎంక్వైరీ చేస్తుంది కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ శంకరయ్య ఎపిసోడ్ని తీసుకొచ్చారు. ప్లస్ ఆయనకి రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇస్తామని ఆఫర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందుకే ఆయన ఈ విధంగా చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఓకే సార్, మెయిన్ అసలు ఇప్పుడు ఈ మర్డర్ వెనక ఎవరున్నప్పటికీ కూడా సో వాళ్ళని ఏమీ చేయలేరు, ఎప్పటికీ వాళ్ళకి ఎలాంటి శిక్ష పడదని బయట టాక్ నడుస్తుంది. ఇప్పుడు నిజంగా అది ఎక్కువ మంది ఒపీనియన్ అదే ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల పాటు దాని హంతకులు ఎవరైనా తేల్చకపోతే ఈ న్యాయస్థానాలు, ఈ వ్యవస్థలు, ఇన్వెస్టిగేషన్ సంస్థలు అవసరమా? ఇప్పుడు ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, ఒక సీఎంకి తమ్ముడు, ఆ తర్వాత ఇంకొక సీఎంకి బాబాయ్, మరి ఇంత ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తిని చంపేస్తేనే అంతకులు ఎవరైనా తెలుసుకోలేనటువంటి సంస్థలు, వ్యవస్థలు ఈ సమాజానికి ఏం సమాధానం చెప్తాయి? చెప్పాలి కదా హంతకులు ఎవరనేది, ఎవరు చంపారనేది చెప్పాలి కదా. ఇన్ని సంవత్సరాల నుంచి చెప్పలేకపోతున్నారని అంటే మరి వ్యవస్థల ఫెయిల్యూర్ కింద ఉన్నతాధికారులు ఉన్న వ్యక్తికి ఇలా జరిగితే ఇంకా కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? అదే చెప్పేది. ఇప్పుడు ఆయనకే లేకపోతే ఇంకా కామన్ మ్యాన్కి ఈ వ్యవస్థల మీద నమ్మకం ఉంటుందా? ఉండదు. రాబోయే రోజుల్లో ఈ కేసు ఉదాహరణ చెప్తారు, ఆయనకే ఇది అయింది మీకేమైంది అని చెప్తారు, కాంప్రమైజ్ కండి అని చెప్తారు. ఇంకొక మర్డర్ జరిగినప్పుడు, ఇంకోటి ఏదన్నా మర్డర్ జరిగిందని సామాన్యులకి ఎందుకు వ్యవస్థ ఎక్కడికి పోయినా మీకేం ఒరిగేది లేదు, కాంప్రమైజ్ కండి అని చెప్తారు. అంటే వ్యవస్థల మీద నమ్మకం పోవడానికి ఇలాంటి కేసులే ఉదాహరణగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు శంకరయ్యని సీన్లోకి దింపారు. ఎందుకు దింపారు? దీన్ని డైవర్షన్ చేయాలి. విచారణ ఇప్పుడు శంకరయ్య లీగల్ నోటీస్ పంపించాడు కాబట్టి ఆయన మీద కక్ష తీర్చుకోవడానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో సిబిఐ వాళ్ళు ఎవరిని ఎంక్వైరీ చేస్తారు? వెరీ సింపుల్, శంకరయ్యని పిలుస్తారు. ఎందుకంటే ఆ రోజు సిఐగా ఉన్నాడు, స్పాట్లో ఉన్నారు కాబట్టి శంకరయ్యని పిలిచి విచారిస్తారు సిబిఐ వాళ్ళు. ట్రయల్ కోర్టులో
ఈ పిటిషన్ వేయంగానే సిబిఐ వాళ్ళు రంగంలో దిగుతారు. 4 వారాల్లో చెప్పున్నారు, ఈయన 2 వారాల్లో పిటిషన్ ఏమున్నారు, 8 వారాల్లో చెప్పున్నారు వాళ్ళని. ఈయన 2 వారాల్లో పిటిషన్ ఏమున్నారు. ఈ పిటిషన్ వేయంగానే విచారణకు ఆదేశిస్తుంది ట్రయల్ కోర్టు. ట్రయల్ కోర్టు ఆదేశిస్తుంది కానీ సిబిఐ వాళ్ళు ఎవరిని పిలుస్తారు? ఆ రోజు ఉన్నటువంటి శంకరయ్యనే పిలుస్తారు. పిలిచే అవకాశాలు ఉంటాయి కదా, ఎందుకంటే స్పాట్లో ఉన్నారు కాబట్టి, పోలీస్ ఆఫీసర్ కాబట్టి. అందుకని ముందుగానే ఇల్లీగల్ నోటీస్ పంపించారు. ఇది ఒక పొలిటికల్ డ్రామా అనేది బీజేపీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు. ముందు అతను సస్పెండ్ చేయండి అని చెబుతున్నారు. కాకపోతే ముందు చూపుగా ఇది ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పేసి అనుకోవాలి విచారణ కోణంలో నుంచి చూస్తే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.